హుజూర్ నగర్ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి కల సాకారం కాబోతోంది. వెల్లటూరు వద్ద శరవేగంగా జరుగుతున్న మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. వచ్చే సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి పొలాలకు నీళ్లు అందిస్తామని ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లటూరు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1642 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ద్వారా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 45,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ముఖ్యంగా మట్టపల్లి, చింతలపాలెం, మేళచెరు మండలాల్లోని 23 గ్రామాలకు ఈ ప్రాజెక్టు వరప్రదానిగా మారనుందని మంత్రి పేర్కొన్నారు. 16 మెగావాట్ల సామర్థ్యం గల 4 పంపు సెట్ల ద్వారా 160 మీటర్ల లోతు నుంచి నీటిని ఎత్తిపోయినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం 198 ఎకరాల భూమిని సేకరించి రైతులకు ఇప్పటికే 53 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే సెప్టెంబర్ లోపు పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నీరు సదుపాయం వచ్చేసి మాకు సక్కిలో పోదాడులు అలాగే జూన్ నెలాఖరికల్లా మేము కంప్లీట్ చేసేస్తాము ఈ సీజన్లోనే. తర్వాత ఈ పంప్ హౌస్ కాంక్రీట్ కూడా మేము 2 బ్యాచ్. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది మాకు పోదాడు సర్కిల్ పరిధిలో పోదాడ నియోజకవర్గము, హుజూర్ నగర్ నియోజకవర్గం 2 ఉన్నాయి. ఇందులో మాకు నాగార్జున సార్ ప్రాజెక్ట్ కింద 2,69 మీటర్ల నుంచి వరకు నీళ్లు చేయబడుతుంది. దీని ద్వారా 3 మండలాల్లో 23 గ్రామాలకి నీళ్లు చేరబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో 9 గ్రామాలు, మేలచేని మండలంలో 5 గ్రామాలు, చింతలపాలెం మండలంలో 9 గ్రామాల రైతు కుటుంబాలకి నీళ్లు చేరబోతున్నాయి. అందులో ఎక్కువ సంఖ్య గిరిజనులు, ఎక్కువ సంఖ్య బీసీలు. ముందు బీసీలు 800-470 బీసీ కుటుంబాలు నీళ్లు చేరబోతున్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఎస్టీలు, గిరిజనులు 5,080 గిరిజన కుటుంబాలకి నీళ్లు చేరబోతున్నాయి. దళితులు, ఎస్సీలు 3,540 దళిత కుటుంబాలకి, దళిత రైతు కుటుంబాలకి నీళ్లు చేరబోతున్నాయి. ఓసీలు 2,205 కుటుంబాలకి మరి ఈ నీళ్లు చేరబోతున్నాయి, రైతు కుటుంబాలకి. మొత్తం దీని కింద 191 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ చేయడం జరిగింది. దీని కింద ఆ భూసేకరణ కిందనే 56 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది రైతులకి. మరి ఇప్పుడు పని పురోగతి చూడడానికి రావడం జరిగింది. మరి కాంట్రాక్టర్ గారు, అదేవిధంగా ఎస్సీ గారు ఆలోచన చేయండి, ఏ గ్రామానికి ఎంత లబ్ధి వస్తుందో. మట్టంపల్లి గ్రామానికి 2,540 మంది రైతులకి 6,337 ఎకరాలకు నీళ్లు పారబోతున్నాయి. చౌటపల్లి, పెద్దవీడు, అల్లీపురం, రఘునాథపాలెం, మట్టపల్లి, వరదాపురం, యాతవాకిల, గుండ్లపల్లి గ్రామాలకి నీళ్లు రాబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో మొత్తం ఆయకట్టు 20,466 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. మట్టంపల్లి మండలంలో 8,462 మరి రైతు కుటుంబాలకి దీనివల్ల లబ్ధి చెందబోతున్నారు. మేలచెరు మండలంలో మేలచెరు, యాపల మాదారం, రేవూరు, కందిబండ, రామాపురం మొత్తం ఆయకట్టు మేలచెరు మండలంలో 15,829 ఎకరాలకి మేలచెరు మండలంలో నీళ్లు పారబోతున్నాయి. మేలచెరు మండలంలో 5,322 రైతు కుటుంబాలకి దీనివల్ల లబ్ధి పొందబోతున్నారు. చింతలపాలెం మండలం, మీ మండలంలో గుడిమల్కాపురం, దున్నపాడు, వజినేపల్లి, చింతలపాలెం, వెల్లటూరు, అడ్లూరు, తమ్మారం, రేపల్లి, చింతిర్యాల మొత్తం 16,000 ఎకరాలకి 16,705 ఎకరాలకి ఈ లిఫ్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయి. మొత్తం రైతు కుటుంబాలు 5,511 మంది రైతు కుటుంబాలకి. మొత్తం దీని కింద 53,000 ఎకరాలు, మొత్తం రైతు కుటుంబాలు 19,295 కుటుంబాలకు రైతులకి లబ్ధి చేకూరుతుంది.
మరి దీనికి ప్రత్యేకంగా ఒక 132/11 kV సబ్స్టేషన్ కూడా ఇక్కడ నిర్మాణం చేయబోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క లిఫ్ట్ పూర్తి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మరి ఎస్సీ గారు కాంట్రాక్టర్ గారు మధ్యలో సార్ మేము ఆర్వీఆర్ కంపెనీ తరఫు నుండి మేము ఏదైతే ప్రోగ్రామ్ మాకు సార్ ఇచ్చున్నారో ఇదివరకు దాని ప్రకారం మేము పైపు ఫ్యాబ్రికేషన్ అంతా కూడా 100% మ్యానుఫ్యాక్చర్ సెప్టెంబర్ టార్గెట్ ఇచ్చున్నారో ఆ టార్గెట్స్కి మా కంపెనీ శతవిధాలా కంప్లీట్ చేయడానికి మేము శతవిధాలా ప్రయత్నం చేస్తున్నామని తెలియజేస్తున్నాం సార్. ఈ కాంట్రాక్టర్ పక్కగా అయితే బాగుంది. సార్ బాగుంది కదా. सर अन्ना रुको ना एक बार प्लीज प्लीज दिस साइड सर దూరం దూరం ఉండండి.
పడుతున్నాం సార్ 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 ఇది ఆడ పైన మాట్లాడదాం రైట్ సార్ అంటే ఏదైనా మాడవచ్చు కానీ ఆడ పైన